హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. క్యాపిటల్ అండ్ హెచ్ఆర్ కంపెనీ నుండి వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే 100 వేకెన్సీస్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1.75 to 2.5 lakh పర్ యానం అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి తెలుగు వచ్చిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ విత్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మెయిల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వీటి ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే వాయిస్ ప్రాసెస్ అనమాట. వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అనమాట ఇవి. సో మీకు తెలుగు వాళ్ళైతే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా ఉంటే సరిపోతుందన్నమాట. లేదా కన్నడ వాళ్ళైతే కన్నడతో పాటు ఇంగ్లీష్. సో ఏ లాంగ్వేజ్ వచ్చినా మీకు దాంతోపాటు ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి బ్యాంకింగ్ వాయిస్ ప్రాసెస్ అనమాట. అండ్ అలాగే కస్టమర్ సపోర్ట్ ప్రాసెస్. సో దీనికి నో సేల్స్ అండ్ అలాగే నో టార్గెట్స్ అనమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు మారతల్లి హెబ్బాళ్ అనమాట. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 19,000 అనమాట, సిటీసీ అనమాట. సో మీకు టేక్ హోమ్ వచ్చేసి 15,700 అనేది శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ కనుక చూసుకున్నట్టయితే డే షిఫ్ట్ అనమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే మినిమం 12th అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ విత్ తమిళ్ ఆర్ మలయాళం ఆర్ తెలుగు ఆర్ కన్నడ ఫ్రెషర్స్ కెన్ అప్లై. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్తో పాటు తెలుగు ఆర్ కన్నడ ఈ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 6 days వర్కింగ్ డేస్ అయితే ఉంటాయన్నమాట. వీక్లో ఒక వీక్ ఆఫ్ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు, లేకపోతే మీరు అప్లై ప్రాసెస్ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే జాబ్ అర్జెంట్ నీడ్ ఉంటుందో వాళ్ళైతే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో 12th పాస్ అయ్యి 12th డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా వస్తాయి. అండ్ అలాగే వీడియోకి ఇచ్చిన లైక్ అయితే చేయండి. సో అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. అందులో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తే కనుక హెచ్ఆర్ వాళ్ళకి మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే కనుక హెచ్ఆర్ వాళ్ళే మిమ్మల్ని త్రూ మెయిల్ ఆర్ మీ ప్రొవైడ్ చేసిన ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే అయ్యి మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.